కృత్రిమ మేధకు సంబంధించి ఇటీవల ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు విజయవంతమైంది. ఇందులో భారత్ తన అద్భుత ఆవిష్కరణలను ప్రదర్శించింది. కాగా చాలా తక్కువ సమయంలో భారత్ సాధించిన విజయాలను చూసి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది దేశాధినేతలు, టెక్ దిగ్గజాలు ఆశ్చర్యపడ్డారు. కాగా తాజాగా ప్రసారమైన మన్ కీ బాత్ 131వ ఎపిసోడ్లో ప్రధాని నరేంద్ర మోదీ ఇదే విషయాన్ని వెల్లడించారు. ఢిల్లీలో కేంద్ర సర్కార్ ఇటీవల నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సు సూపర్ డూపర్గా హిట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది టెక్ దిగ్గజాలు ఈ సమ్మిట్కు హాజరయ్యారు. వీరే కాదు, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్తో పాటుగా పలువురు దేశాధినేతలు ఈ ఏఐ సమ్మిట్కు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో సదస్సు విజయవంతం కావడం పట్ల ప్రధాని మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో భారత్ సాధించిన పురోగతిని యావత్ ప్రపంచం ఆశ్చర్యంగా గమనించిందని వెల్లడించారు. తాజాగా మన్ కీ బాత్ 131వ ఎపిసోడ్లో ప్రధాని మోదీ ఇదే విషయం తెలిపారు. ఢిల్లీ ఏఐ సదస్సులో భారత్ ప్రధానంగా 2 అద్భుత ఆవిష్కరణలు చేసిందన్నారు. ఇందులో మొదటిది జంతువుల చికిత్సకు సంబంధించి చేసిన ఆవిష్కరణ, అలాగే భారత పురాతన గ్రంథాలు సంరక్షించుకునేందుకు ఏఐను ఉపయోగించుకోవటం రెండో ఆవిష్కరణని వెల్లడించారు. ఈ సందర్భంగా కృత్రిమ మేధా రంగంలో భారత్ సాధించిన అద్భుత ప్రగతి వివరించారు. అంతరిక్ష పరిశోధన, గ్రీన్ ఎనర్జీ సహా అనేక అధునాతన టెక్నాలజీలు ఉపయోగించుకుంటూ భారత్ ప్రగతి పదంలో దూసుకుపోతుందన్నారు. అలాగే భారత యువత క్రియేటివిటీని సందర్భంగా కొనియాడారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సు ద్వారా భారత్ యువత తమలో క్రియేటివిటీని ప్రపంచ టెక్ దిగ్గజాలకు చాటి చెప్పిందని తెలియజేశారు. కాగా భారత్ యువతలో సృజనాత్మకత చూసి పేరు మోసిన టెక్ దిగ్గజాలు నివ్వెరపోయారని ప్రధాని తెలిపారు. ఈ సందర్భంగా దేశంలో తయారీదారులకు, ఉత్పత్తిదారులకు ప్రధాని అనేక సూచనలు చేశారు. ప్రపంచ స్థాయి నాణ్యతను దృష్టిలో పెట్టుకుని వస్తువుల ఉత్పత్తి సేవలుండాలని సూచించారు. అలాగే ఈ సందర్భంగా సైబర్ నేరాల గురించి ప్రస్తావించారు. రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా డిజిటల్ అరెస్టులు వంటి అంశాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత సంబంధిత నిపుణులపై ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన కేరళకు చెందిన 10 నెలల చిన్నారి షరీన్ను ప్రధాని గుర్తు చేసుకున్నారు. బ్రెయిన్ డెడ్ అయిన తమ చిన్నారి అవయవాలు దానం చేసేందుకు ముందుకొచ్చిన పేరెంట్స్ను ప్రశంసించారు. బిడ్డను కోల్పోయిన బాధలో ఆ పేరెంట్స్ తీసుకున్న నిర్ణయం సమాజానికి గొప్ప స్ఫూర్తినిస్తోందని తెలిపారు. దీనివల్ల చిన్నారి షరీన్ భౌతికంగా మన మధ్య లేకపోయినా నలుగురికి జీవనదాతగా మిగిలిందని ప్రధాని అన్నారు. అంతేకాదు, ఇలాంటి ఘటనల పట్ల అవయవ దానంపై ప్రజలకు అవగాహన పెరుగుతుందన్నారు. మన్ కీ బాత్ ఒక భిన్నమైన కార్యక్రమం. ఇందులో ప్రధాని మోదీ మనసు విప్పి మాట్లాడతారు. అనేక సామాజిక అంశాలపై తమ అభిప్రాయాలు దేశ ప్రజలతో పంచుకుంటారు. తాజా ఎపిసోడ్లో ఏఐ రంగంలో భారత్ సాధించిన అద్భుత విజయాలు ప్రస్తావించారు. అలాగే కృత్రిమ మేధా రంగంలో భారత యువత కనబరిచిన అద్భుత సృజనాత్మకత ఈ సందర్భంగా దేశ ప్రజలతో పంచుకున్నారు. ఇదిలా ఉంటే మన్ కీ బాత్ కార్యక్రమం ఒక భిన్నమైన కాన్సెప్ట్. 2014 అక్టోబర్ 3వ తేదీన మన్ కీ బాత్ కార్యక్రమం ప్రారంభమైంది. అనేక వర్తమాన అంశాలపై తమ మనసులో భావాలు దేశ ప్రజలతో పంచుకునేందుకు ప్రధాని మోదీకి మన్ కీ బాత్ కార్యక్రమం ఒక వేదికగా మారింది. ఈ బృహత్తర కార్యక్రమం ద్వారా యావత్ భారతదేశంలో ప్రతి కుటుంబానికి ప్రధాని మోదీ దగ్గరయ్యారు. మన్ కీ బాత్ ప్రతి ఎపిసోడ్ భిన్నమే. ఒక ఎపిసోడ్కు మరో ఎపిసోడ్కు పోలికే ఉండదు. ప్రజలు రేడియో మర్చిపోయి చాలా కాలమైంది. టీవీలు రావడంతో రేడియోల జనం అటకెక్కించారు. అయితే మన్ కీ బాత్ కార్యక్రమంతో మళ్లీ రేడియోకు సామాన్య ప్రజల్లో క్రేజ్ పెరిగింది. ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలు కాగానే అందరికీ టక్కున మన్ కీ బాత్ కార్యక్రమం గుర్తుకొస్తుంది. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ చెప్పే మాటలు ప్రజలు శ్రద్ధగా ఆలకిస్తున్నారు. ఏది ఏమైనా ప్రధాని మోదీ వినూత్న కార్యక్రమం మన్ కీ బాత్కు జనాదరణ పెరిగింది.